హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి నా లాస్ట్ వీడియోలో చెర్రీ పుట్టినరోజుది పెట్టాను కదా. ఇంకా ఆ రోజు నైట్ హరన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళతోటి చైత్ర స్లీప్ ఓవర్కి వెళ్ళింది కదా. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే రోజు ఏంటంటే మేము అక్క వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళామన్నమాట. ఆ రోజు మార్నింగ్ అక్కడికి వెళ్ళి నైట్ దాకా అక్కడే ఉన్నాము. ఇంకా అక్కడ వీడియో ఏం తీయలేదనమాట. నైట్ మేము ఇంటికి వచ్చేటప్పుడు తన్వీని కూడా తీసుకొని వచ్చాము, ఇక్కడ స్లీప్ ఓవర్ చేసిద్ది అని చెప్పి. ఇంకా సాటర్డే అయిపోయింది, ఇది సండే రోజు అనమాట. మార్నింగ్ పిల్లలు లేచి బ్రష్ చేసుకొని వచ్చారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా ఈ నింటెండోలో బాస్కెట్బాల్ ఏదో గేమ్ ఆడుతున్నారు. చైత్రాన్ని తన్వీని జడేస్తారంట్రా అంటే కొంతసేపు ఆగి వేయించుకుంటామని చెప్పారు. చెరువులు కొట్టడానికి తెచ్చింది కర్ర కర్ర అసలు ఇంత ఏంటి అయిపోయిలా మన అక్కడ ఇండియాలో చూసాను. ఇండియాలో కూడా వస్తాయి, ఇక్కడ వస్తాయి, ఇండియాలో కూడా తెస్తారు. ఇప్పుడు హైబ్రిడ్ అని కొత్త మన ఫ్రెండ్ వచ్చింది కాదు, మన వాళ్ళు ఇంత రేట్ అమ్మిపోయినా రేట్ డబుల్ రేట్. శరత్ హారన్నయ్య సాంబారు పెట్టాలి, ముక్కలు అవి మునక్కాయలు అవి తీసుకురండి అంటే పొద్దున్నే వెళ్ళారనమాట. షాప్కి వెళ్ళి అక్కడ ఈ మునక్కాయలు కనిపించినాయి అంటే అసలు ఎంత లావు ఉన్నాయో. ఇంకా అవి తీసుకొచ్చారనమాట. సరే ట్రై చేద్దాము అని చెప్పి. నాకు అవి చూస్తేనే అసలు అంటే అంత లావు అసలు ఎప్పుడూ చూడలేదు. సరే ఎట్లా ఉండిద్దా అని చెప్పి అనుకున్నాము, అంటే ముదురుద్దా లేదా అని చెప్పి అనుకున్నాము. కానీ అసలు చాలా బాగున్నాయి అనమాట. వెంటనే మగ్గిపోయి చాలా బాగున్నాయి. ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వడలు పిండేసి ఉంచారనమాట మా వదిన వాళ్ళు. ఇంకా వడలు అవి హరన్నయ్య వేసిన కొన్ని వేశారనమాట. అసలు హరన్నయ్య అయితే భలే వేస్తారు, చేతి మీద పెట్టేసి వేస్తారనమాట. చాలా బాగా వేస్తారు అన్నయ్య. ఇంకా కొన్ని అన్నయ్య వేసి చూపించి వెళ్ళారు. ఇంక తర్వాత మేము కొన్ని వేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయి ఇంకా సాంబార్ కోసం అని చెప్పి ముక్కలు అవన్నీ కట్ చేసి ఇంకా తాలింపు వేసాను. ఇంకా ఇటు పప్పు అది పొద్దున్నే వండేసామన్నమాట. ఇంకా దోసకాయ పచ్చడికి కూడా వేయించి ఉంచాము. ఇంకా చికెన్ ఏంటంటే ముందు రోజు మేము వెళ్ళాం కానీ షాప్కి దొరకలేదన్నమాట. అంటే మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదా, అక్క వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు షాప్కి వెళ్ళామన్నమాట. మాకు కావాల్సిన బోన్లెస్ థైస్ లేవన్నమాట. ఇంకా ఆ రోజు పొద్దున్నే వెళ్ళిన బయటికి వెళ్ళమని. కాకపోతే సండే రోజు ఏంటంటే లేట్గా ఓపెన్ చేస్తారనమాట షాప్స్, 11కి అట్లాగా. ఇంకా చికెన్ అది తీసుకురావటం 11 తర్వాత తీసుకొచ్చారు. ఇంకా తీసుకొచ్చినాక కట్ చేసేసి శరత్ కట్ చేసి మ్యారినేషన్ చేసి దాన్ని చికెన్ ఫ్రై చేసాం అనమాట. ఆ రోజు పులిహోర చేసాం. అంటే ఎవరు వస్తున్నారంటే ఆ రోజు రాధిక వాళ్ళు వస్తున్నారు, రాధిక వాళ్ళని లంచ్కి పిలిచామన్నమాట. అందుకని చెప్పి ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసాము. రమేష్ నాన్ వెజ్ తింటారు కదా, వెజ్ అని చెప్పి ఇంకా ఓన్లీ చికెన్ ఫ్రైయే చేసాము. ఇంకా రాధిక వాళ్ళు వచ్చేసారనమాట. ఇంకా ఆ రోజు స్వీట్ కూడా అనుకున్నాము, సగ్గుబియ్యము పరవాను అట్లా కాద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఇంకా అప్పటికే టైము ఇదయిందనమాట. ఇంకా పిల్లలందరికీ బ్రేక్ఫాస్ట్లు పెట్టి వాళ్ళకి అట్లా చేసేటప్పటికి టైము లేట్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి స్వీట్ చేయలేదు. ఇంకా రాధిక వాళ్ళు వచ్చినా కొంతసేపు కబుర్లే చెప్పుకున్నాక ఇంకా లంచ్ టైము అయిందనమాట. కొంచెం లేటే అయిపోయింది లంచ్ అది. ఇంకా మేము కొంచెం వడల పిండి అంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేసుకున్నాక ఇంకా రాధిక వాళ్ళు వచ్చినప్పుడు కూడా వేద్దాము అని చెప్పి అప్పుడు కొన్ని వడలు వేసామన్నమాట. సాంబారు వడ కాంబినేషన్ బాగుండిద్ది అని చెప్పి ఇంకా ఫస్ట్ రమేష్కి అదే పులిహోర పెట్టేసి మామూలుగా బిర్యానీ కూడా అనుకున్నాం. కాకపోతే రమేష్ ఏంటంటే అంటే రాధిక వాళ్ళ హస్బెండ్ తినరనమాట, చికెన్ బిర్యానీ అట్లా తినరనమాట. సో అందుకని చెప్పి పులిహోర చేసాము. యాక్చువల్గా ఆ రోజు ప్రతిమా వాళ్ళు కూడా వచ్చే ప్లాన్ ఉందన్నమాట. కాకపోతే అంటే అందరం కలిసి అట్లా లండన్ ఎప్పుడు మా వదిన వాళ్ళు ఇటు వస్తూ ఉంటారు కదా, ఐల్స్బెరీ అందరిని కలుస్తారు. మా వదిన అంటూ ఉందన్నమాట, మీరు అటు రండి మేమే వస్తూ ఉన్నాము పద్దాకులు అంటే వస్తాము అని చెప్పి అన్నారనమాట. ఇంకా ప్రతిమా వాళ్ళు రాధిక వాళ్ళు కలిసి వస్తూ ఉన్నారు. కానీ ప్రతిమా వాళ్ళకి బొడ్డోడికి అప్పుడు బాగాలేదన్నమాట, సడన్గా కొంచెం ఫీవర్ అట్లా ఉందని చెప్పి ప్రతిమా వాళ్ళు ఆగిపోయారు. ఇంకా రాధిక వాళ్ళని సరే మీరు రండి అంటే ఇంకా రాధిక వాళ్ళు వచ్చారనమాట. చికెన్ అన్న వైట్ రైస్ బ్రేక్ఫాస్ట్ కదా తిన్నాను. ఇంకా శరత్ కను రమేష్కి లంచ్ పెట్టేసాము. హరన్నయ్య పైకి వెళ్ళారు, ఇప్పుడే వస్తాను అని చెప్పి. ఇంకా డ్రింక్స్ అవి చిన్నవి టిన్స్ ఉంటాయి, ఇంకా ఫ్యాంటా స్ప్రైట్ అట్లా ఏవి ఉంటాయి అవి ఇచ్చింది మా వదిన. ఇంకా అప్పడాలు అవి కొన్ని వేయించాము. ఇంకా తర్వాత అందరికి పిల్లలకు కూడా లంచ్ పెడతాం కదా అని చెప్పి కొన్ని అప్పడాలు అవి వేయిస్తున్నారు.
మా చైత్రకి ఏంటంటే చికెన్ ఉంటే దానికి తొందరగా ఆకలిద్ది అనమాట. మా చైత్ర ఫేవరెట్ ఫుడ్ ఏంది అని అడిగితే ఇంకా చికెనే చెప్పిద్ది అనమాట. ఇంకా చికెన్ ఫ్రై ఉంది కదా, ఇంక నేను అన్నం తింటానమ్మా అని చెప్పి అది ఫస్ట్ పెట్టించుకొని అన్నం తింటుంది. పెరుగు తిందా? ఇది అయిపోయింది అన్నయ్య, సాంబార్ తెమ్మంటారు. పోసుకున్నారు సాంబారు? అన్నయ్య దోసకాయ పచ్చ చెమటలు పడుతున్నట్టున్నాయి. ఉప్పు వేసాను, వేసినాక అన్నయ్య తింటున్నాడు. నీ చెప్పినాక వేసాను. వడలాగుంది. వడ ఎలా ఉంది? వడ సాంబార్ బాగుందా? I like these flowers, you know. బాగుందంటే ముక్కలు చేసి అలా సాంబార్ ఏమంటావా? అది అట్లా పీల్చదు, కురుకు దానికి అంటదు. నువ్వు సాంబారు జెంట్స్ తిన్నాక పిల్లలకి పెట్టాము. అమ్మాయిలు ఇద్దరు అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే అబ్బాయిలు ముగ్గురు ఇట్లా కూర్చొని తింటున్నారు. ఆ రోజు దోసకాయ పచ్చడి కూడా చేశానని చెప్పాను కదా, ఆ పచ్చడి మా హరన్నయ్యకి కారంగా ఉందంట. ఆ శరత్ ఏమో కారం లేదు అసలు, ఉప్పు తక్కువైంది అన్నాడు. కొంచెం ఉప్పు కలిపినాక అన్నయ్యకి పెట్టాను అనమాట. కానీ ఆ పప్పులో తిన్నా సరే అన్నయ్యకి అంత కారంగా ఉందంట. మాకైతే కారం ఏం లేదు, అన్నయ్య చాలా తక్కువ తింటారనమాట కారము. ఇంకా వాళ్ళు పిల్లలు కూడా తినటం అయిపోయింది. ఇంకా మేము కూర్చొని ప్రశాంతంగా తింటున్నాం. అప్పటికి ఆ రోజు చాలా లేట్ అయిపోయింది అనమాట. లంచ్కి ఈవినింగ్ 4 అట్లా అయింది మేము తినేటప్పటికి. ఇంక తర్వాత మేము మార్కెట్కి వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాం అనమాట. అంటే ఆ రోజు సండే కూడా మామూలుగా సాటర్డే మార్కెట్ ఉండిద్ది, సండే రోజు 1-2 షాపులు ఉంటాయి అన్నమాట. సరే వెళ్దాము అని, అంటే రాధికకు కూడా కావాల్సినవి ఏమైనా కొనుక్కునిద్ది అని చెప్పి అనుకున్నాము. ఇంకా మేము తినేటప్పటికే 4:30 అట్లా అయిపోయింది. ఇంకా బయటికి వచ్చామన్నమాట షాప్కి. మార్కెట్ అయితే తీసేశారు. వాళ్ళు ఏంటంటే 5 కల్లా క్లోజ్ చేసేస్తారనమాట మొత్తం. అంటే చీకటి పడిపోతూ ఉండిద్ది కదా ఈ చలికాలంలో, ఇంకా వాళ్ళు తీసేశారు. ఇంక సరే బయట మార్కెట్లో ఏం దొరకలేదు కానీ షాప్స్లోకి వెళ్ళామన్నమాట. కొన్ని షాప్స్లో కొన్ని కూరగాయలు అవి తీసుకుంది రాధిక, అదే బెండకాయలని అట్లా కొన్ని తీసుకుంది. ఇంక ఇక్కడ వేరే షాప్ ఉందన్నమాట, అక్కడ లోపలికి ఏమన్నా ఉంటాయేమో వెజిటేబుల్స్ అవి మళ్ళీ ఇక్కడ ఏమైనా ఉన్నాయో చూద్దామని చెప్పి వచ్చాం. ఈ షాప్కి నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట. మేము అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎప్పుడు రాలేదు. మా వదిన అంటూ ఉండేది ఇక్కడ అన్నీ మనకి బాగా ఉంటాయి, స్వీట్స్ అయినా మనకి అని చెప్పింది. ఇంక వచ్చామన్నమాట. చూసారా ఎండు నిమ్మకాయలు అవి అమ్ముతున్నారు. ప్యాకెట్ వచ్చేసి 89p అంటే డ్రైడ్ లెమన్ అని చెప్పి. వాటిని మరి వెయిట్లో వాడతారో ఏమో వీళ్ళు. పీచ్ మిఠాయి భలే ఉంటుంది, ఇష్టం. మా చైత్రకు కూడా తెగ ఇష్టం. ఇగో ఇది ఫ్లాస్ హల్వానా అంటే పీచ్ మిఠాయి. ఇది చూడండి, ఇది ప్రాపర్ ఉంది. ఇంకా కొన్ని షాపింగ్ చేసుకున్నాక ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి ఇంకా కాఫీ అది పెట్టుకొని తాగాము. ఆ రోజు చంద్ర గారు కూడా వచ్చారనమాట. అంటే సుప్రజ అక్క అని చెప్తా ఉంటాను కదా, నా ఓల్డ్ వీడియోస్లో కూడా ఉంటారు చంద్ర గారని. ఇంకా తనని కూడా లంచ్కి రమ్మని చెప్పి చెప్పారనమాట మా వదిన వాళ్ళు. అంటే ఇంకా అందరం ఉన్నాం కదా, అందరం కలిసినట్టు ఉండిద్ది, రమ్మని చెప్తే ఇంకా లంచ్కి రాను, ఏదో పని ఉందంట, ఇంకా ఈవినింగ్ వస్తానని చెప్పి చెప్పారనమాట. ఇంక ఈవినింగ్ వచ్చారనమాట. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము డిన్నర్కి ముందే అనుకున్నాము, ఇవి పఫ్స్ ఉంటాయి, పఫ్ పేస్ట్రీలు తెప్పించి ఉంచిందనమాట. ఈ పఫ్స్ చేసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఇంకా పఫ్స్ అయ్యి ఎగ్స్ ఉడకబెట్టి ఎగ్ పఫ్లా చేస్తున్నాము. ఇంకా వెజ్ పఫ్ రమేష్ కను చైత్ర కూడా వెజ్ పఫ్ ఇష్టపడిద్ది అనమాట, ఎగ్ పఫ్ ఇష్టపడిద్ది. ఇంకా వాళ్ళిద్దరికీ అట్లాగా వెజ్ పఫ్ చేసాము, మిగతా అన్ని ఎగ్ పఫ్లు చేసాము. ఇంకా మళ్ళీ వడలు కొంచెం పిండి ఉంటే ఇంకా చంద్ర గారు కూడా వచ్చారు కదా, ఇంకా నైట్ డిన్నర్కి సాంబారు వడలు తింటారు అని చెప్పి ఇంక అప్పుడు వేస్తున్నాం అనమాట. కొంచెము వీళ్ళు కొంచెంసేపు మాట్లాడుకున్నాక ఇంకా కార్డ్స్ ఆడుకుందాము రండి అని చెప్పి అడుగుతున్నారు జెంట్స్. ఇంకా మేము కూడా అనుకున్నాం సరే కొంచెంసేపు సరదా కార్డ్స్ ఆడుకుందాం అని చెప్పి, కానీ మా కిచెన్లో సరిపోయిందనమాట ఈ పఫ్స్ వాటికే. ఇంక సరిపోయింది, మాకు లేట్ అవుతుందిలే మీరు ఆడుకోండి అంతలోకి అంటే ఇంకా వాళ్ళు నలుగురు కూర్చొని ఆడుకుంటా ఉన్నారు. ఇంకా మేము ఈలోపు పఫ్స్ అయ్యి రెడీ అయిపోతున్నాయి అనమాట. ఇంకా మార్నింగ్ చేసిన పులిహార ఉంది, రైస్ ఉంది, ఇంకా కర్రీస్ అన్నీ ఉన్నాయి అనమాట. సరే ఏది కావాలంటే అది తింటారులే అని చెప్పి అనుకున్నాం. పిల్లలు ఇంకా పఫ్ తినేసి ఇంకా ఏమొద్దన్నారు. ఇంతకుముందు మేము ఈ పఫ్స్ అనేవి అవెన్లో పెట్టేవాళ్ళమి.
ఇంకా ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో ఒకసారి పెట్టి చూసామన్నమాట. మాకు బాగానే వచ్చినాయి అనిపించింది. ఇంకా ఎయిర్ ఫ్రైయర్ అయితే ఈజీగా కదా, హ్యాండీగా ఉండిద్ది అని చెప్పి ఇంకా ఎయిర్ ఫ్రైయర్లోనే పెడుతున్నాము. ఇంకా మా వదిన వాళ్ళ దాంట్లో కూడా 2 సార్లు పెట్టామన్నమాట. ఇంకా అయిపోయినాయి. ఇంక అందరికీ డిన్నర్ అది ఇచ్చేసాము, తిన్నారు. ఇంకా వాళ్ళందరూ తిన్నాక ఇంకా మేము కూడా తింటున్నాం అనమాట. అప్పటికి ఇంకా చంద్ర గారు వెళ్ళిపోయారనమాట, లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా వెళ్ళారు. ఇంకా రాధిక వాళ్ళు కూడా మేము బయలుదేరుతాం అక్క అని చెప్పి అంటుంది. ఇంకా అంటే ఐల్స్బెరీ అంటే 1.5 hour పట్టిద్ది కదా, టైం పట్టిద్దిగా. ఇంకా 10కి అట్లాగా రాధిక వాళ్ళు కూడా బయలుదేరారనమాట. రమేష్ వెళ్తా చరణ్ అంటున్నాడు, చరణ్ రా నేను తీసుకెళ్తాం రా అని చెప్పి అంటున్నాడు. అంటే నేను రాను అంటే రమేష్ అంటున్నాడు అనమాట, మీరు వచ్చేటప్పటికి మీ ఇల్లంతా ఖాళీ అయిపోయింది చూడు, మొత్తం నేను ఒక వ్యాన్ తెచ్చుకొని మొత్తం మీ ఇంట్లో సామాను మొత్తం తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అంటున్నాడు. చరణ్ ఆట పట్టిస్తున్నాడు అనమాట. ఏంది అల్లరి చేస్తుంది కదా బాగా. నువ్వు కూడా సరే బాయ్. Bye, Shri. Shri. Bye, man. See you next year. సరే సరే వెళ్ళు రాధిక. నువ్వు రాధిక వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఆ రోజు మాకు అట్లా గడిచింది. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుని, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.